అరిస్తార్కు అనే భక్తి పరుని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. అరిస్తార్కు ఈయన చరిత్ర భాగము కొన్ని చోట్ల వ్రాయబడింది. మొదటిగా అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే అరిస్తార్క్ అనే వ్యక్తిని మనం చూడగలిగితే, మరియు కూషు కుమారుడును, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 4. అరిస్తార్కును, శంకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయును, తిమోతి, ఆసియా దేశస్థుడైన తుకికు, త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. ఇంకా 19:29 చూస్తే, పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోని వారైన గాయును అరిస్తార్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. అరిస్తార్కు. అలాగే దేవుని ప్రియసంగమా, ఇంకా ఆయన గురించి మనం చూస్తే అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 12వ వచనము చూస్తే, మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫేనిక్స్కు చేరి అక్కడ శీతాకాలము గడపవలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయు దిక్కుల తట్టునున్న కేతురుదైనది, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినందున 27:1-2 చూద్దాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరి కొందరు ఖైదులను ఆగుస్తు పటాలము శతాధిపతిని యూలియను వానికి అప్పగించను. ఆసియా దరి వెంబడిన పట్టణములకు ప్రయాణము చేయబోవు. అద్రమత్తియు పట్టణపు వాడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనీయుడగు తెస్సలోనికు పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. చూడండి, ఈయన జీవిత చరిత్ర గురించి బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడిందో మనం చూస్తున్నాం. అరిస్తార్కు అనే వ్యక్తి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం పరిశీలన చేసినట్లయితే, ఈ ఉపకార ద్రవ్యం విషయమై పరిచారకం మాతో కూడా అతడు ప్రయాణము చేయవలని సంఘముల వారతను ఏర్పరచుకునిరి. ఎవరిని ఏర్పరచుకున్నారంటే, ద్రవ్యమును కానుకలను తీసుకురావటానికి అరిస్తార్కుని ఏర్పాటు చేసుకున్నారంట. 12:18 2 కొరింథీ పత్రిక. మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి అని అర్జించుకున్న మీ యొక్క ఆత్మల ఒక్క అడుగు జాడలేందు నడుచుకొనదా. దేని స్తోత్రం. ఈ రీతిగా జత పని వారిగా అరిస్తార్కును పంపాడని కొలసీ పత్రిక 4:10 కూడా చూద్దాం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నాబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాను. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చినలా ఇతడిని చేర్చుకొనుడి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడలైన వారలారా, తెస్సలోనికు ప్రాంతములో మరొక తెస్సలోనికుడిగాను అరిస్తార్క్ అనే వ్యక్తి భక్తిపరుడు ఉన్నాడు. అక్కడ ఆ యొక్క ఎఫెసు ప్రాంతములో నివాసయోగ్యంగా ఉన్నాడు. 100 మందిలో ఒకడు దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన పేరు అరిస్తార్కు. లోకమంతా విగ్రహారాధన వైపు ఉన్నది. ఆ యొక్క అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 29
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 26 చూస్తే 24 నుంచి, ఏలయనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తిమాదేవికి వెండిగుళ్లను చేయించడం వలన ఆ పనివారికి మిగులు లాభము కలుగు చేయుచుండు. అతడు వారిని బట్టి పనిచే ఇతరులను గుంపుకొచ్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చీల్చి విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటియే గాక మహాదేవి అయిన అర్తిమాదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియందంతను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల అర్తిమాదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు సౌలుతో ప్రయాణమై వచ్చిన మాసెదోనియా వారైన గాయును అరిస్తార్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచిన గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి, నువ్వు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతను వేడుకునరి. ఆ సభ గలిబిలిగా ఉండిన గనుక కొందరిలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకునేరో చాలామందికి తెలియదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, అరిస్తార్కు అనేటువంటి భక్తిపరుడు ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. ఆ ప్రాంతంలోకి దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు పంపించాడు. అక్కడికి పౌలుని పంపించినప్పుడు ఈ అరిస్తార్కు అనేటువంటి వాడు జ్ఞానము కలిగిన వాడు, పాండిత్యము కలిగిన వాడు, మాటకారి, బాగుగా ధనము కలిగిన వాడు, దేవుని కూడా ఎరిగినవాడు. ఆయనకు ఒక ఆశ ఉండేది, మా గ్రామానికి దేవుడు దైవజనుడిని పంపితే బాగుండు, ఈ దేవుళ్ళు కానీ దేవుల్ని ఆరాధించిన వారికి వాక్యము బోధించేవారు కావాలి, ఈ మనుషులు చీకటిలో ఉన్నారు, వెలుగులో నడిపించేవారు కావాలని ఆశపడిన రీతిగా అపోస్తలుడైన దైవజనుడైన పౌలు గారిని దేవుడు ఆ ప్రాంతానికి పంపించడం జరిగింది. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దైవజనుడిని గుర్తించి ఆయనని చేర్చుకొని ఆయన మాటకి విధేయత చూయించి ఆయన ఏ మాట చెబుతాడో ఆ మాట వినాలి, ఆ ఆజ్ఞకు లోబడాలి, ఆయనకు దీనుడై దేవుని వాక్యానికి విధేయత చూయించి నడుచుకోవాలని ఆశగలిగిన బిడ్డకి దేవుడే దైవజనుడిని పంపినప్పుడు తన ఆశ తీరుతున్నప్పుడు ఎంతగానో సంతోషించాడు. సంతోషించినటువంటి అరిస్తార్కు దైవజనుడైన పౌలు గారి మాటలకి దీనుడుగాను, అలాగే పౌలు గారికి దీనత్వము కలిగి జీవించాడు. మనము కూడా దైనందిన జీవితంలో దీనులముగా ఉండాలి. దీనులైన వారు ఎక్కడ కూడా తమను తాము కనపరుచుకోవాలని ఆశపడరు, కానీ దేవుడొక్కడే కనబడాలి, దేవుడొక్కడే మహిమపరచబడాలి, దేవుడొక్కడే ఘనపరచబడాలి అని ఆతురత కలిగి ఉంటాడు. దేవుని ప్రియ సంగమా, అదోని అనేటువంటి భక్తిపరుడు సొలొమోను కుమారులో ఒకడిగా ఉన్నాడు. రాజుగా ప్రకటించక మునిపే తానుకు తానే రాజుగా ప్రకటించుకుంటూ నేనే కనబడాలి అని ఎంతగానో తాపత్రయపడి జనులలో రాజుగా చూయించుకుంటున్నాడు, జనులలో రాజుగా ప్రవర్తిస్తున్నాడు. రాజు కాకుండానే రాజు లక్షణాలు తగినట్లుగా అదోనియా ఏలటం మొదలు పెడుతున్నాడు. జనులందరమ్మో అదోనియానే రాజేమో
అని కంగారు పడుతున్నారు. కానీ అదోనియా ప్రవర్తన కూడా ఎలా ఉందంటే కేవలము సామాన్యుడే, రాజుగా ప్రకటించబడలేదు. తనకు తాను మనుషులకి కనబరుచుకోవాలి, నేను రాజుగా కనబరుచుకోవాలి, రాజుగా కనబడాలి అని ఎప్పటి నుంచో ప్లానింగ్ కలిగి ఉన్నాడు. ఆ ప్లానింగ్ని దావీదు బలహీనుడైనప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇంప్లిమెంట్ చేసినను కానీ దేవుని చిత్త ప్రకారము అదోనియా రాజు కాలేకపోయాడు. మరుగైనటువంటి సొలొమోనుని మహారాజుగా పట్టాభిషేకము దేవుడు చేయించాడు. గట్టిగా చెప్తా హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఎంతగా మరుగైపోతావో దేవుడిని అంతగా ఎత్తైన స్థలములో నిలబెడతాడు. ఆమేన్ చెప్తా. నువ్వు ఎంతగా బయలుపడాలి, ఎంతగా బయట మనుషులు కనబడాలని తాపత్రయపడతావో అధోగతిలోకి వెళ్ళిపోతావు, తొక్కబడతావు. మనుషులు నిన్ను ఎవ్వరూ తొక్కరు, దేవుడే నిన్ను తొక్కుతాడు. నువ్వు కాదు, నేను కాదు కనబడవలసింది, నిన్ను నన్ను కలగచేస్తున్న దేవుడే మనలో కనపడాలి, మన ద్వారా ఈ లోకములో కనపడాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆయన దీనుడు, మనము కూడా దీనత్వము కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని బిడ్డలైన వారులారా, ఈ అరిస్తార్కు అనేటువంటి భక్తిపరుడు ఎలా ఉన్నాడంటే ధైర్యం కలిగిన వాడిగా ఉన్నాడు. అక్కడ అర్తిమీదేవి అనేటువంటి మహాదేవిని జనులందరూ కూడా పూజించే కాలములో ఇదిగో మనుషులు చేసిన వారు దేవుడు కాదు, మనిషిని చేసిన వాడే దేవుడు. అంధత్వంతో కళ్ళు మూసుకుపోయిన వారికి కళ్ళు తెరవాలని ఆశ కలిగినటువంటి అరిస్తార్కు అనేటువంటి వ్యక్తి పౌలు దైవజనుడు రాగానే ఆయన చేర్చుకుని అన్ని జనాంగానికి రాత్రింబగలు కూడా సువార్త ప్రకటించడం జరిగింది. అక్కడ దేమేత్రి అనేటువంటి ఒకడు కంసాలి, ఆయన వ్యాపారాభివృద్ధి కొరకు ఆయన ఏం చేశాడంటే వెండి గుడిలను, వెండి దేవతా స్తంభములను, విగ్రహాలను తయారు చేసి అమ్మేవాడు. ఆ విగ్రహాల మీదకి ఆత్మ వచ్చేది కాదంట, అలాగే ఆ విగ్రహాలు ఎదురుగా పూజ చేసేవాడికి ఆత్మ వచ్చేది కాదంట. ఎవరి మీదకి ఆత్మ వచ్చేదంటే ఒక 10-15 మందిని నిలబెట్టి వారి మీదకి ఆత్మ వచ్చినట్లుగా జనులలో పురుకొలిపేవాడంట. పురుకొలిపినప్పుడు వారందరూ కూడా అర్తిమీదేవి మీదకు వచ్చేసింది, అర్తిమీదేవి పూనుకున్నది అని అందరూ కూడా అర్తిమీదేవి మహాదేవి, అర్తిమీదేవి మహాదేవి, మహాదేవి అర్తిమీదేవి అని చెప్పి జనులందరూ కేకలు వేసేవారంట. వెంటనే ఆ వెండి విగ్రహాలకి, ఆ వెండి దేవాలయాలకి నమస్కరించేవారంట. మనుషులు చేసినవి దేవతలు కాదు, మనుషులు కట్టినవి దేవుళ్ళు కాదు. ఎవరు దేవుడు అంటే మనిషిని చేసిన వాడు దేవుడు. మనిషి చేసిన బొమ్మ కాదు దేవుడు, మనిషిని చేసిన వాడు దేవుడు. హల్లెలూయా. జనులందరూ ఒక పక్కన ఉంటే ఈ అరిస్తార్కు ఒక పక్క నుండి వెలుగైన వార్తను అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రకటిస్తున్నాడు, వెలుగైన సువార్తని ప్రకటిస్తున్నాడు. ముయ్యబడిన కనులు తెరవబడాలని పౌలు గారితో బోధకు తగినట్లుగా ఆయన నడుచుకుంటూ ఆయన ద్వారా లోకములో బోధిస్తూ ఉన్నాడు. పౌలు గారి యొక్క మాటలను, దేవుని మాటలు విన్నప్పుడు అక్కడ జనులందరూ కూడా ఏమయ్యారంటే ఆ వెండి అర్తిమీదేవి విగ్రహాలు కొనటం మానేశారు, అర్తిమీదేవి యొక్క మరి గుడులకు వెళ్ళటం మానివేశారు. జనులందరూ కూడా దేవుడు ఆత్మయున్నాడు, యేసు ప్రభువారే నిజమైన దేవుడని ఆరాధించటం మొదలుపెట్టారు. దేమేత్రి అనేటువంటి వ్యక్తి ఇదిగో ఈ రీతిగా అపోస్తలుడైన పౌలు మన ప్రాంతంలో రాబట్టి, అరిస్తార్కు అనేటువంటి వ్యక్తి ఇలాగున తిరుగుబాటు చేయబట్టి మన కంసాలుల యొక్క వ్యాపారం అంతా పడిపోతుంది. మన కంసాలుల యొక్క వెండి విగ్రహాలన్నీ అమ్ముడు కావటం లేదు, మన వ్యాపారం అంతా నష్టపోతున్నామని ఆయన మీద తిరుగుబాటు చేసేవారంటండి. ఎగరిస్తిగా మాట్లాడేవారు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేవారు. ఇదిగో నీవు కూడా అర్తిమీదేవిని ఆరాధించాలి, అపోస్తలుడైన పౌలు గారిని పంపించివేయి, నువ్వు కూడా అర్తిమీదేవికి మొరకాలి అని అనేక రీతిలుగా ఇబ్బంది పెట్టినా కానీ
ఎంతమంది ఎన్ని రకాలుగా భయపెట్టినా కానీ ఆయన దేవుని బట్టి ఎలా ఉన్నాడంటే ధైర్యము కలిగిన వాడుగా ఒక్కడే ఉన్నాడు. గట్టిగా చెప్తా హల్లెలూయా. రాజీ లేని భక్తి చేసేవాడు అరిస్తార్కు. నువ్వు ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యం కలిగిన వాడుగా ఉంటే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని నువ్వు ఎదిరించగలుగుతావా అని చెప్తా. నువ్వు ధైర్యం కలిగి ఉండు. దేవుని బిడ్డలు మనం ఎలా ఉండాలి? సింహాలాగా ఉండాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనములో దుష్టుడు తరమకుండానే పారిపోతాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సింహం ఎలా ఉంటుందో తెలుసా? ధైర్యంగా ఉంటుంది. ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? నీతిమంతుల వలె ఉండాలి, సింహాలాగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, సింహములాగా బలముగా ఉండాలి, సింహములాగా పౌరుషము కలిగి ఉండాలి. అరిస్తార్క్ అనేటువంటి వ్యక్తి గాండ్రించేవాడు. ఎక్కడ కూడా ఆయన భయము కలిగి లేడు దేవుని ప్రకటించే విషయంలో. ధైర్యము కలిగిన వాడు. ఈ ధైర్యం నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన వలన నీకు ధైర్యం వస్తుంది. దేని స్తోత్రం. 10 మంది కలిసి బోధించినా మాట్లాడినా ధైర్యం రాదు. కానీ నువ్వు ప్రార్థన చేయి, దేవుని వలన నీకు ధైర్యం కలుగుతుంది. నేను నీకు పిరికితనమ కలిగిన ఆత్మను ఇయ్యలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి, ధైర్యవంతులు అవ్వండి, బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమగును. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 4వ వచనము గనక చూడగలిగితే అమ్మా తెస్సలోనికల అరిస్తార్కును, సెకందును దెర్బే పట్టణస్థులైన గాయును, తిమోతిను ఆసియా దేశస్థులైన తుకీకు అతనితో కూడా వచ్చిరి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ అరిస్తార్కు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే ఒక విశ్వాస వీరుడు. ఈ అరిస్తార్కు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే ఒక ధనవంతుడు. ఎవరు చెప్పండి? గొప్ప ధనవంతుడు ఆ ప్రాంతంలో. ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడంటే వస్తువులు సంపాదించిన ధనవంతుడిగాను ఉన్నాడు, దేవుణ్ణి సంపాదించిన ధనవంతుడిగాను ఉన్నాడు. కాబట్టి ఒక భక్తుడు అంటాడు, వస్తువులు సంపాదించి ధనవంతులగుడి కంటే దేవుని సంపాదించి ధనవంతులగుట మేలు అన్నాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, క్రీస్తునందు మనము బలవంతులము కావాలి. ఒక ఆయన అన్నాడు, నాకేంటి 4 దిక్కులు నేను సంపాదించుకున్నానంట. ఓ 4 దిక్కులు నువ్వు సంపాదించుకున్నావా? అయితే నువ్వు లేనివాడివే అన్నాడంట. ఎందుకు లేనివాడిని నేను? అన్ని దిక్కులు సంపాదించుకున్నావు కానీ పై దిక్కు సంపాదించుకోలేదు. పై దిక్కునే ఉందని ఆయన అన్నాడంట. పై దిక్కునే ఉందని ఆయన శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం. 4 దిక్కులు ఉన్న ఈ భూలోక రాజ్యము భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోయే రోజు ఒకటి. భూమి మీద ఉన్న స్తోత్రం. భూమి మీద ఉన్న కృత్యములన్నీ ఏమైపోతాయి? కాలిపోతాయి. మరలా ఏమైపోతాయి? లయమైపోతాయి, గతించిపోతుంది భూమి. 4 దిక్కులు సంపాదించుకునే భూమి గతించిపోతుంది, లయమైపోతుంది, కాలిపోతుంది. కానీ పై దిక్కు నువ్వు సంపాదించుకో, అది నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం. 12 నెలలు 12 పంటలు పండుతాయి. ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వ్యాధి ఉండదు, శాపగ్రస్తమైనది ఏది ఉండదు. ఆ ఉన్నతమైన రాజ్యాన్ని నువ్వు సంపాదించుకో అన్నాడట. దేవుని ప్రియ సంగమా, మనము కూడా
ఈ దినాలలో 4 దిక్కులు సంపాదించుకుంటున్నాం, చేతి నిండా సంపాదించుకోగలుగుతున్నాం, కానీ శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకుంటున్నాం. ఆ రాజ్యములో ధనము సమకూర్చుకోవాలి. దేవుని రాజ్యం కట్టడానికి ధనము ఖర్చు చేయాలి. దేవుని యొక్క రాజ్యం కట్టడానికి ధనము ఖర్చు చేయాలి. మందిరం కట్టడానికి ఖర్చు చేయాలి. సువార్త ప్రకటించడానికి ఖర్చు చేయాలి. సువార్తను మోసుకుని వెళ్ళే దైవజనుల కొరకు నీ యొక్క ధనమును ఖర్చు చేసిన యెడల అది పరలోకములో ధనముగా నీకు సమకూర్చబడుతుంది. పరమునందు నువ్వు ధనము సమకూర్చుకుంటే చిమ్మిటి అయినను దొంగ అయినను తినివేయదు. భూలోకమందు నువ్వు సంపాదించుకునేలా చిమ్మిటి అయినను దొంగ అయినను తినివేయను దొంగలించునని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పరలోకములో నువ్వు ఎంత ధనాన్ని సమకూర్చుకున్నావు? ఒకవేళ పరలోకములో ఇల్లు కట్టాలి అంటే భూలోకములో ఒక పిల్లలకయ్యే ఖర్చు అన్న నువ్వు దేవుని కొరకు ఖర్చు చేసి నేను పరలోకములో ఒక పిల్లలకయ్యే ఖర్చుని నేను సంపాదించుకున్నానని చెప్పగలవా అంటే మీకు అర్థమవగాలని ఆ మాట నేను చెప్తున్నాను. ఈ అరిస్తార్కు దేవునిలో ధనవంతుడు, భూలోకములోను కూడా ధనవంతుడు. తన ధనాన్ని దేవుని కొరకు వాడేవాడు, దాతృత్వము కలిగిన వాడు. తనకు కలిగిన దానిని దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు ఖర్చు చేసేవాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము చూడండి. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదర్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి నేను ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని ఇచ్చిన దేవునికి ఇవ్వడానికి కురచగలిగిన వారిగా అవుతున్నాం. కానీ దేవుని కొరకే పుట్టాడా? దేవుని కొరకే ఖర్చు చేయడానికి పుట్టాడా? దేవుని కొరకు ఖర్చు చేయడానికే సంపాదిస్తున్నాడా? పంచిపెట్టడానికే సంపాదిస్తున్నాడా అన్నట్లుగా ఎవరున్నారంటే అరిస్తార్కు ఉన్నాడు. ఎవరు చెప్పండి? అరిస్తార్కు తన ధనాన్ని దాతృత్వము కలిగిస్తున్నాడు, దేవుని కొరకు ఖర్చు చేస్తున్నాడు. దేవుని కలిగిన ధనవంతుడు ఎవరంటే అరిస్తార్కు. అలాగే దేవుని ప్రియ సంగమా, ఆయన దేవునితో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ ప్రయాణించేవాడు. దైవజనుడితో పాటు అడుగులో అడుగు వేసి ప్రయాణించేవాడు. పౌలు గారితో పాటు ఆయన ముందడుగు తప్ప వెనకడుగు వేయనివాడు ఎవరంటే అరిస్తార్కు. దేవుని సేవలో, పరిచర్యలో ఈనాడు సంగమా మనము కూడా ముందడిగే ఉండాలి, వెనకడుగు వేయకూడదు. ఈనాడు నదులు దాటుకుంటూ వచ్చారు, కాలువలు దాటుకుంటూ వచ్చారు, వారను దాటుకుని వచ్చారు, ఇబ్బందులు దాటుకుని వచ్చారు, ప్రతికూల పరిస్థితులు దాటుకుని వచ్చారు. మీ పేరు జీవ గ్రంథమందు రాయబడుతుంది. ఆమెన్ చెప్తాను. ఆమేన్. ముందడిగి తప్ప వెనకడుగు వేయలేదు మీరు. వెనకడుగు వేసినటువంటి లూతు భార్య ఉప్పు స్తంభమైంది. మీరు ముందడుగు వేయండి, దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. పౌలు గారితో పాటు ముందడుగు తప్ప వెనకడుగు వేయని వాడు అరిస్తార్కు. అడుగులో అడుగు వేసి దైవజనుడితో పాటు వెన్నంటూ ఉండి నడిచాడు. ఎవరంటే అరిస్తార్కు. అలాగే అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 2వ వచనం. చదువమ్మా. పట్టణస్థుడునైనా అరిస్తార్కు మాతో కూడా ఉండేను. దేని స్తోత్ర. పౌలు గారితో కూడా ఎవరున్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా? అయినా 2 సంవత్సరాలు ఉన్నాడు. జత పనివాడిగా వెళ్ళాడు అరిస్తార్కు. 2 రోజులు పలానా చోట అంటే 2 రోజులు ఉండేవాడు, వారం అంటే వారం రోజులు ఉండేవాడు. ఇవాళంతా మిమ్మల్ని మందిరంలో ఉంచేస్తాం, గేట్లకి తాళం వేసేస్తామంటే అవసరమైతే గేట్లు అయినా దూకి వెళ్ళే మార్గం చేస్తారు.
ఏదైనా మీటింగ్కి ట్రాక్టర్ కానీ ఏదైనా వాహనం వ్యాన్ కానీ పెట్టామంటే, అయ్యా మేము ఎక్కలేమయ్యా, మా వల్ల కాదయ్యా, మేము రావయ్యా అంటారు. అదే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టకుండా వాళ్ళు రాత్రి అంతా ఇక్కడే ఉంచి రాత్రి పగలు మీకు వాక్యం చెప్తానమ్మా, మీరు ఇక్కడే ఉండండి, దేవుని సన్నిధిలోనే ఉండాలంటే, అయ్యా మమ్మల్ని వదిలిపెట్టాయంటే, లేదు లేదయ్యా మేము వెళ్ళిపోతాం అంటారు కొంతమంది. వద్దామా ఉండండి, ఇవాళ రోజంతా ఇక్కడే ఉండాలంటే, కాదంటే లేదు అని చెప్పి నేను తాళం వేసాను అనుకో, అర్జెంటుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంటికి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఈ బకెటో లేకపోతే నిచ్చెనో ఏదో తిప్పలు పడైనా సరే, గోడ ఎక్కైనా సరే దూకి వెళ్ళిపోతారు. అవునా కాదా? మీటింగుల టైంలో అయితే ట్రాక్టర్ ఎక్కాలంటే ఎక్కలేమంటారు, కానీ వ్యాన్ ఎక్కాలంటే ఎక్కలేమంటారు, కానీ ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అవసరమైతే దూకైనా వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 సంవత్సరాల పాటు అపోస్తలుడైన పౌలు గారితో పాటు చెరసాలలో ఉన్నాడు. ఎవరు? అరిస్తార్కు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మేము దేవుని వ్యవసాయమును దేవుడి నామానికి మహిమ. కొలస్సీ 4:10 చూడండి. ఇందాక మనం చూసాం, చెరసాల్లో కూడా నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నాబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాను. చాలమ్మా. జతపనివాడిగా అపోస్తలుడైన పౌలు గారికి అరిస్తార్కున్నాడు. 2 సంవత్సరాలు ఉన్నాడు ఆయనతో పాటు. కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. దేవుని రాజ్యం కట్టడానికి, ఆత్మను రక్షించడానికి, ఆయన సేవను వ్యాప్తి చేయడానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి దైవజనుడైన పౌలు గారికి అరిస్తార్కు ఎలా ఉన్నాడంటే తోడుగా జత పనివాడిగా ఉన్నాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈనాడు మీ దైవజనుడికి మీరు ఎలా ఉంటున్నారు? జత పనివారిగా ఉంటున్నారా? బాధ్యతగా పనిచేసేవారిగా ఉంటున్నారా? మీరు వెళ్ళాలి, పరిచర్య చేయాలి, దైవజనుడికి తోడుగా ఉండాలి, ఈ లోకములో దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారిగా ఉండాలి. నువ్వు నా పనుల మీద వెళ్ళము, నేను నీ పనుల మీద వెళ్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు మీరు నిలబడితే దేవుడు మీ కొరకు నిలబడతాడు. అగ్ని వంటి శ్రమల్లో ఏబు నిలబడ్డాడు దేవుని కొరకు. అగ్ని వంటి శ్రమలలో ఆ యొక్క ఏబు కొరకు ఎవరు నిలబడ్డారు? దేవుడు నిలబడి పోగొట్టుకున్న 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఏబు భక్తుడికి ఇచ్చాడు. దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. మనం దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలి, ప్రయాసపడడం నేర్చుకోవాలి, ఆరాధించడం, స్తుతించడం, ఘనపరచడం, ప్రాణాలైనను అర్పించడానికి సంసిద్ధులు కావాలి. అలాంటి దైవభక్తిని మనము చేసేవారికి లోకంలో దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి. జత పనివారిగా ఉన్నాడు. ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అయ్యో దైవజనుడు వెంట వెళితే చక్కటి రుచికరమైన భోజనం దొరుకుతుంది, గౌరవాలు దొరుకుతాయి, ఘనమైన అంతస్తు దొరుకుతుంది అనుకుని వచ్చానే, నాకేంటి చెరసాల, నాకేంటి తిప్పలు, దేవుడు నమ్ముకుంటే అనుకోలైనా చెరలోనైనా వెళ్ళాడు, కష్టాల్లోనైనా వెళ్ళాడు, ఇబ్బందుల్లోనైనా ఎవరితో ఉన్నాడంటే దైవజనుడితోనే, పౌలు గారితోనే అరిస్తార్కు ప్రయాణం చేశాడు. గట్టిగా చెప్తా. ఒక్కొక్కరింటికి కోటానికి వెళ్తాం, అన్ని సౌకర్యాలు సిద్ధపరుస్తారు. దేవుని జ్ఞానం ఎరిగిన బిడ్డలు దైవజనుడికి బళ్ళ అవసరం, మంచినీళ్ళు అవసరం, మరి లైట్ అవసరం అని వాళ్ళకు వాళ్ళే మేము చెప్పక మునిపే అన్నీ అరేంజ్ చేస్తారు. వచ్చిన విశ్వాసులు దేవుని శరీరం కాబట్టి వాళ్ళని గౌరవించాలని వాళ్ళకి కూడా అన్ని ఏర్పాట్లు చేసి తినే విషయాల్లో కానీ కూర్చున్న విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా సంఘాన్ని చూసుకుంటారు. సౌకర్యాలు దొరుకుతాయి. దేవుని స్తోత్రం. ఎవరైతే సంఘాన్ని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళు దేవుని ఘనపరిచిన వారు. గట్టిగా చెప్తాం. కొన్ని ఇళ్ళకి వెళ్తాం,
అమ్మ మమ్మల్ని లోపల కూర్చోబెట్టారు, బయట స్థలం కొద్దిగా ఉంది, వచ్చేవాళ్ళు వస్తున్నారు, కూర్చుంటాకి ఇబ్బంది పడతారేమో చూడడామంటే వాళ్ళే వస్తారులా, వాళ్ళే కూర్చుంటారు, తినండి మీరు. ఏమంటారు తెలుసా? వాళ్ళే వస్తారులయ్యా, వాళ్ళే తింటారులే, తినండి మీరు అంటారు. సంఘము అంటే క్రీస్తు శరీరం. సంఘం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు శరీరం. ఆయన అవయవములమై ఉన్నాం. దైవజనుని ఎలా గౌరవంగా చూస్తున్నారో సంఘాన్ని కూడా అలాగే చూడాలి, జాగ్రత్తగా చూడాలి, క్షేమంగా చూడాలి, గౌరవంగా చూడాలి. ఎవరిని చెప్పండి? ఎక్కువ తక్కువగా చూడకూడదు సంఘాన్ని. వాళ్ళ ఇంటికాడ తిండి లేక వస్తున్నారా, లేదా సౌకర్యాలు లేక వస్తున్నారా? నీ కుటుంబం బాగుపడాలని వస్తున్నారు, నువ్వు దీవించబడాలని వస్తున్నారు, నీ కొరకు ప్రార్థన చేయడానికి వస్తున్నారు, నువ్వు క్షేమంగా ఉండాలని. పరిస్థితులు ఎలా ఉన్నా ఏసీలో కూర్చునేవారు, సోఫా సీట్లో కూర్చునేవాళ్ళు, నీ ఇంటికాడ సౌకర్యం లేకపోతే కిందైనా కూర్చునే ఇంటికి కోటానికి ఎందుకు వస్తున్నారు తెలుసా? నీ బాగు కోరి నీ కుటుంబం దీవించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలు వర్ధిల్లాలని నీ ఇంటికి వస్తున్నారు. కాబట్టి నా ఆశ ఏంటంటే తెలుసా? సంఘమును జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవాలి, ప్రతి విశ్వాసని విలువగా చూడాలి, ప్రతి ఒక్కరిని విలువగా చూడాలి, ఎవరిని ఎక్కువ తక్కువగా కాదు, అందరినీ చక్కగా విలువగా చూడండి. ఎందుకంటే మనం ఏమై ఉన్నామంటే దేవునికి అవయవములై ఉన్నాం. ఏమై ఉన్నాం చెప్పండి? దేవునికి అవయవములై. సంఘములో ఏ బిడ్డని అవమానించినా క్రీస్తు దేహములో ఒక అవయవాన్ని నువ్వు అవమానించినట్లే. అది గుర్తుపెట్టుకుని సంఘమును జాగ్రత్తగా గౌరవించండి. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా పోషించండి, లోటు లేకుండా చూసుకోండి మీ సంఘాన్ని. హల్లెలూయా. అరిస్తార్కు దైవజనుడితో కలిసి ప్రయాణం చేశాడు. దైవజనుడితోనే కష్టాలు, దైవజనుడితోనే సుఖం, దైవజనుడితోనే సంతోషం, దైవజనుడితోనే ఆనందం, జత పనివారిగా ఉన్నాడు. దైవజనుడితో కలిసి జత పనివాడిగా ఏక మనసు కలిగి ప్రయాణం చేస్తున్నాడు అరిస్తార్కు. ఆ అర్తిమీదేవి ఆరాధిస్తున్న కాలములో, అర్తిమీదేవి గుళ్ళకి వెళుతున్న కాలములో జనులందరినీ, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తిప్పినవాడిగా, విగ్రహారాధనలో జీవించేవారిని వెలుగైన యేసు క్రీస్తు ప్రభువారు దేవుడు అని పరిచయం చేసిన వ్యక్తిగా, దేవుని తట్టు తిప్పుటకు ప్రయాసపడిన వ్యక్తిగా ఎవరున్నారంటే అరిస్తార్కు ఉన్నాడు. ఈనాడు మనం ఎలాగున్నాం? ఏకం పాకం కాకూడదు. సంగమా, లోకమనే రంగంలోనికి వెళితే మీకు కలిగేది భంగమే. మీ యవ్వన బిడ్డలైన వారు జాగ్రత్తగా కాపాడుకోండి. విగ్రహారాధన విషయాలలో పాలు పంపులు పొందితే దేవుడు కొట్టే దెబ్బకి తిరుగు లేకుండా మనం పడిపోతాం. దేవుని భయములో పెంచండి, దేవుని భక్తిలో పెంచండి, దేవుని వాక్యంలో పెంచండి, దేవుని మందిరానికి మీ బిడ్డలని నడిపించండి. దేవుడిచ్చిన సొమ్ముని దేవునికి కాకుండా లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు వాడినట్లయితే నీ దగ్గర నుంచి దానమును దేవుడు తీసివేసుకుంటాడంట. జాగ్రత్త. నీ బిడ్డలు ఎక్కడికి వెళుతున్నారో ఆలోచించేయి. విగ్రహార్పితమైన వాటి జోలికి కానీ, విగ్రహాల జోలికి కానీ వెళ్లకుండా నీ బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకో. లేకపోతే నువ్వే ఏడుస్తావు, రేపు దెబ్బతింటావు. నీ బిడ్డల గురించి మరలా నువ్వే ఏడుస్తావు. అలా దేవుడు దెబ్బ కొట్టకమునిపే, ఉగ్రత రాకమునిపే నీ బిడ్డని లోక సంబంధమైన విషయాలకి వేరుగా దూరముగా కాపాడుకో. లేకపోతే దాని యొక్క విధానమును నువ్వే అనుభవిస్తావు. చెప్పిరమ్మన్నాడు దేవుడు. నేను చెప్తున్నా, మీరు వింటారో వినరో, నడిపిస్తారో నడిపించుకోరో, అది మీ చేతుల మీదే ఉంది. దెబ్బ తగిలాక ఏడవటం కాదు, దెబ్బ తగలకు మునిపే మీరు మీ బిడ్డలని జాగ్రత్త చేసుకోండి. లోక సంబంధమైన విషయాల్లో దూరంగా ఉంచండి. ఇలాగన అర్తిమీదేవికి ఆరాధించకుండా
మమ్మల్ని చేస్తున్నాడు, మా వ్యాపారానికి నష్టము కలగజేస్తున్నాడు. దేమేత్రి జనులందరూ కూడా అపోస్తలుడైన పౌలు గారిని పంపించవేయండి అని చెప్పి అరిస్తార్కుతో అన్నప్పుడు ఆయనను ప్రాణాలకు తెగించి అపోస్తలుడైన పౌలు గారిని ఇంట్లో ఉంచుకుని దైవజనుడికి అండగా నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? తన ప్రాణానికి, అపోస్తలుడైన పౌలు ప్రాణానికి అడ్డముగా తన ప్రాణం అడ్డువేశాడు. అపోస్తలుడైన పౌలు గారు కాకుండా మరి ఆయనే వెళ్ళి చెరసాల్లోకి వెళ్ళి దేవుని బిడ్డలైన వారిలా హతసాక్షి అయి చనిపోయినట్లుగా, చెరసాలలో చనిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, దేవుని నిమిత్తమై హతసాక్షి అయిన వాడు ఎవరంటే ఈ యొక్క అరిస్తార్కు. దేవుని నిమిత్తమై తన జీవితాన్ని బలియాగం చేసుకున్నాడు. ఈ లోకములో పేరు, కీర్తి, ఘనత, డబ్బు కోరుకోలేదు, కానీ అనేక ఆత్మను రక్షించాలి, విగ్రహారాధనలో ఉన్న వారిని దేవుని తట్టు తిప్పాలని ప్రయాసపడిన వ్యక్తి ఎవరు చెప్పండి? అరిస్తార్కు. తన ప్రయాస వ్యర్థం కాలేదు. అర్తిమీదేవి విగ్రహారాధనలో నుంచి విడిపించి వారందరినీ ఆ ప్రాంతంలో ఒక్కడే నిలబడి ఆ ప్రాంతాన్ని ఎవరికి అప్పగించాడంటే నజరేయుడైన యేసుక్రీస్తుకి అప్పగించాడు. ఈనాడు నీ కుటుంబంలో ఒక్కడవే నిలబడు, నీ మారని కుటుంబాన్ని దేవుని తట్టు తిప్పు, దేవునికి నీ కుటుంబాన్ని అర్పించు, సమర్పణ చేయి, దేవుని చేతికి నీవు అప్పచెప్పే అరిస్తార్కులాగా దేవుడి మనం దీవించును గాక. ప్రార్థన.